ఓకే. నమస్తే అండి. నా పేరు సరోజ. నేను గుంటూరు నుంచి చెప్తున్నాను. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అనస్థేషియా గురించి ఈ రోజు ఇంకొంచెం తెలుసుకుందాం. నేను ఎక్కడి వరకు చెప్పామంటే అనస్థేషియాని ఆ అనస్థేషియా అసలుకి ఇది నిజంగా ఎలా చెప్తుంది అని తెలుసుకోవటానికి ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటి ఏం చేసిద్దంటే ఒక గ్రూప్ ని పంపించిద్ది అనమాట అనస్థాషియా దగ్గరికి. పంపించి అక్కడ విషయాలు అసలుకి అనస్థాషియా ఏం చెప్తుంది, అది నిజమా కాదా? ఎందుకంటే వ్లాడిమిర్ ఒక బుక్ రిలీజ్ చేశాడు. దాంట్లో అనస్థేషియా గురించి, అడవి గురించి, అది ఏ ప్లేస్ లో ఉంది ఏంటి అనేది అంతా రాసి ఉంది. ఫస్ట్ బుక్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1996లో ఫస్ట్ బుక్ రిలీజ్ అయింది. సంవత్సరానికి ఒక బుక్ చొప్పున 2005 వరకు 9 పుస్తకాలు రిలీజ్ అయినాయి. అంటే ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ కాదు. జస్ట్ మనకి ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీనే ఇదంతా. ఇది ఆ ఆ, ఇది రష్యన్ లో జరిగింది కాబట్టి ఆ రష్యన్ లో అక్కడ అక్కడ ముద్రించారు. అది తర్వాత అదంతా నచ్చేసి తక్మా భాషలో ఇంగ్లీషు, కన్నడ, తెలుగు వాటిల్లో ముద్రించారు. ఒక మేడం ఏం చేశారంటే దానిని ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని అనువాదం చేసి దీన్ని తెలుగులో ప్రచురించేశారు అనమాట. అయితే ఈ అనస్థేషియా అక్కడ చెప్తున్నా, అక్కడ వాళ్ళు అడుగుతుంటారు అనమాట క్వశ్చన్, ఈ శక్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అన్ని చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఈ ప్లేస్ లో ఉండదగిన దానివి కాదు, నువ్వు ఈ బాబుని తీసుకొని మాతో పాటు వచ్చేయి, నీకు ఒక మంచి బంగ్లా చూపిస్తాము, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము, నువ్వు ఇక్కడ ఉన్న దానివి, ఇక్కడ ఉండవలసిన దానివి కాదు, మేము నీ మీద రీసెర్చ్ చేస్తాము అని చెప్పి అడుగుతారనమాట. అనస్తాసియా ఏం చెప్పిందంటే, లేదు, నేను ఈ అడవిలో ఉంటాను, నేను మీతోటి రాను అని చెప్పిద్ది. అప్పుడు వాళ్ళు కొంచెం ఫోర్స్ బెటాలియన్ పెట్టి ఆమెను బంధించి తీసుకురండి అన్నప్పుడు ఆమెకున్న విష్ణువులోని విశ్వశక్తి వాళ్ళని కొట్టేసిద్ది. వాళ్ళకి ఏంటంటే ఇంకా దిమ్మ తిరిగి ఎక్కడోళ్ళు అక్కడే పడిపోతారు అనమాట. పడిపోయినప్పుడు ఏమైందంటే అడవిలోనే ఒక గ్రామము, అంటే అక్కడ చిన్న చిన్న మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం మీరు. మేడం మ్యూట్ లోకి వెళ్ళింది మేడం. ఎంతసేపటి అది నుంచి నేను వెళ్ళింది మ్యూట్ లోకి? ఇప్పుడే నేను మ్యూట్ చేశానండి, సౌండ్లు వస్తున్నాయని. ఓకే ఇప్పుడే ఓకే ఓకే. ఓకే. అలా అనస్తేషియా ఏమైంది అనంటే ఇంకా ఒక ఎనర్జీ వచ్చి కొట్టేసింది కదా. తర్వాత వాళ్ళందరూ అక్కడ పడిపోయి ఉంటారు. ఇక్కడ పడవలో తీసుకొచ్చిన అతను మాత్రం చూస్తూనే ఉంటాడు. అతనికి కొంచెం ఎరుక అనేది ఉంది, వాళ్ళు అలా ఉన్నా గానీ ఈయనకు కొంచెం ఎరుక అనేది ఉంది, ఈయనంతా గమనిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక 5గురు ముసలివాళ్ళు, ఒక పాప వస్తారనమాట, 8 ఏళ్ల పాప అనస్తేషియాని కలవటానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆ పాప చెప్తుంది, అనస్తేషియా ఆంటీ, ఆ మీరు బాగున్నారా అని పలకరించిద్ది. నేను బాగున్నానమ్మా అంటుంది అనస్తేషియా. అన్నప్పుడు అనస్తేషియా ఆంటీ, నాకు గుండె ఆ, గుండె జబ్బు ఉంది, అందుకని మా అమ్మ నన్ను చిన్నప్పుడే మా తాతయ్య వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళింది, నాకు అమ్మ ప్రేమ తెలియదు, నాకు అమ్మ అంటే చాలా ఇష్టము అని చెప్తుంది అనమాట. చెప్పేసరికి అనస్తేషియాకి హృదయం పొంగిపోయింది అనమాట. మరి ఒక పసిబిడ్డ తల్లి కోసము తపన పడుతుంది, అనస్తేషియా కూడా ఒక తల్లి అన్నప్పుడు ఆమెకి ప్రేమ పొంగిపోయింది అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే ఆ పాప, నేను మా తల్లి దగ్గర పాలు తాగింది నాకు గుర్తులేదు. ఆ ఎవరన్నా ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర ఎవరన్నా ఒక లేడీ బిడ్డను కనటానికి వచ్చినప్పుడు పాలు బిడ్డకి ఎలా తాపుతుంది అనేది నాకు చూడాలనిపించి నేను వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు సహజంగా ఒక బిడ్డకి పాలిస్తుంటే ఎవరిని చూడనివ్వరు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిసేవాళ్ళంట. అలా వెళ్ళిపోయేదాన్ని. నాకు తల్లి ప్రేమ తెలియదు, బాబుకి పాలు ఎలా ఇస్తారు అనేది కూడా నాకు తెలియదు, నీకు ఒక బిడ్డ పుట్టిందంట కదా అని అడిగిద్ది అనమాట. ఇప్పుడు ఈమెకి
తల్లితో పాటు లోపల ఉన్న పాలు కూడా ఉబ్బికి వస్తూ ఉంటాయంట. అప్పుడు ఈ పాప దగ్గరకు తీసుకొని పాలు తాపిద్దంట. ఎంతసేపు అంటే 9 నిమిషాలు. అక్కడ వాళ్ళు ఒక మిషన్ కూడా, అదే ఒక గడియారం లాంటిది కూడా సెట్ చేస్తారంట. 9 నిమిషాలు ఆ పాప అనస్థేషియా దగ్గర పాలు తాగిద్దంట. తర్వాత ఇంకా ఏం చెప్పిందంటే ఆ పాప, నువ్వు చిన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను చూడటానికి వచ్చావంట కదా, మా తాత చెప్పాడు. నువ్వు నీ హృదయం మీద ఒక చెయ్యి పెట్టి నా హృదయం మీద ఒక చెయ్యి పెట్టి హీల్ చేసావని మా తాత చెప్పాడు అన్నని చెప్పిద్దనమాట. ఇంకా ఏం చెప్పిద్దంటే, నాకు మా అమ్మని చూడాలనుంది. అనస్థేషియా, నీకు శక్తులు ఉన్నాయి కదా, నువ్వు మా అమ్మని రమ్మని చెప్పగలవా అని అడిగిద్ది అనమాట. అప్పుడు సరేనని ఈమె తన దివ్య దృష్టితోటి చూసిద్దనమాట వాళ్ళ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తుందని. వాళ్ళ అమ్మ ఏ స్థితిలో ఉంటది అనంటే, తన బిడ్డని నేను చూడలేకపోయాను, నా బిడ్డని నేను బాగు చేసుకోలేకపోయాను అని, నేను మళ్ళీ నా బిడ్డని తిరిగి వెళ్ళటానికి ఆమె దగ్గర ఆమె స్థితి వేరుగా ఉంది. అదంతా అనస్థేషియా చూసి, మరి పాపకు అది చెప్పలేదు కదా, ఏం చెప్పిద్దంటే, నువ్వు మీ అమ్మని చూడాలనుకుంటున్నావా? నేను చూడాలనుకుంటున్నాను. అయితే మీ అమ్మ కోసం ఓ పని చేస్తావా? నేను ఏదైనా చేస్తాను అన్నప్పుడు అనస్థేషియా ఏం చెప్పిద్దంటే, నువ్వు మీ అమ్మకి లవ్ ఎనర్జీస్ పంపించు. ఎలా పంపించాలంటే డైలీ పంపించాలి లవ్ ఎనర్జీని. ఎప్పుడైతే నువ్వు లవ్ ఎనర్జీని పంపిస్తావో మీ అమ్మ 1 సంవత్సరంలో నీ దగ్గరకు వచ్చిద్ది అన్నని చెప్పిద్ది అన్నమాట అనస్థేషియా. ఇక్కడ అనస్థేషియా చెప్పిందనే కాదు కానీ లవ్ ఎనర్జీస్ మనము పంపించచ్చు. ఎవరెవరికి పంపించచ్చు? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మన పిల్లలు వేరే రాష్ట్రంలో కానీ, వేరే దేశంలో కానీ, వేరే ఊర్లో కానీ హాస్టల్స్ లో ఉన్నారు. మా పిల్లలు ఏం చేస్తున్నారు అని మనకు ఒక ఇది అనిపించింది కదా. అప్పుడు మనము ప్రేమపూర్వకమైన ఎనర్జీస్ ని వాళ్ళకి పంపించాలి, లవ్ ఎనర్జీస్. అలా పంపించటం వల్ల వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చింది. అంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చిందంటే, వాళ్ళకి తెలియకుండానే ఒక ఆనందం వచ్చింది. మన ఆనందం అంటే లవ్ అంటే ఆనందమే కదా. లవ్ అనేది వచ్చింది అన్నమాట. ఇంకా ఎవరెవరికి పంపించచ్చు అంటే లవ్ ఎనర్జీని, ఇప్పుడు నేనున్నాను, ఒకానొక జన్మలో ఒక ఇంటిని నేను 3కి అమ్మాను నా కర్మలో భాగంగా. అది నేను ఒకసారి షేర్ చేశాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. ఆ కర్మలో ఏం చేశానంటే, నాకు ఇప్పుడు డబ్బు మైనస్ లో ఉంది. దానికి ఏంటి అని కర్మని చెక్ చేసుకున్నప్పుడు ఒక పెంకు పంచ లాంటి ఇంటిని నేను 3కి అమ్మాను. ఈ రోజుల్లోనే ఒక ఇంటిని 2కి ఎవరు అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అమ్మట్లేదు అంటే, సపోజు నేను ఒక జన్మలోనే ఒక ఇంటిని 3కి అమ్మాను. 3కి అమ్మాను అంటే నేను అక్కడ ఎంత మోసం చేశాను. ఒకళ్ళేమో పాసిబుల్ అయిపోతారు, 2 మైనస్ అవుతారు. మరి 2 మైనస్ అయినప్పుడు వాళ్ళు బతికినంత కాలం నన్ను తిడుతూనే ఉంటారు కదా. వాళ్ళు తిట్టేది ధర్మమే, మరి అవి ఎవరికి తగులుతాయి? మరి అమ్మిన వాళ్ళకే కదా. అంటే నా సోల్ తీసుకుంటా, ఆ కర్మలన్నీ ఎవరు తీసుకుంటారు? నా సోల్. అక్కడ జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మలోకైనా సోల్ నాదే కదా. లోపల ఉన్న సోల్ ఒకటే, కానీ ఇక్కడ దుస్తులు మారుతున్నాయి. కాబట్టి అది ఎవరు తీసుకుంటారు? ఏ శరీరంతో ఉంటానో నేను కర్మ సంచుల్లో తెచ్చుకుంటాను అనమాట. నా వాటిని ఈ జన్మలో నేను క్లియర్ చేసుకుంటాను, దాని యొక్క కర్మని అని తెచ్చుకుంటాను. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి కర్మపరంగా రిలీజ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఎప్పుడైతే ధ్యాన శక్తిని షేర్ చేయొచ్చు వాళ్ళకి, అప్పుడు ఒక రకంగా. ఇంకొక 3వ పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ వాళ్ళకి లవ్ ఎనర్జీస్ ని పంపించాలి. ఎప్పుడైతే నేను ధ్యాన స్థితిలో కూర్చొని ఉప్పొంగుతున్న ప్రేమని, ఈ ప్రేమ ఎనర్జీని ఎప్పుడైతే నేను ఆ ఇల్లు ఎవరైతే నేను వాళ్ళకి మోసం చేశానో ఆ సోల్స్ కి నేను లవ్ ఎనర్జీస్ పంపించటం వల్ల వాళ్ళకి మన మీద ఏమైంది? కోపము అవన్నీ ఉంటాయి కదా, బాధ, ద్వేషము ఆ సోల్ కి. ఎప్పుడైతే మనం ఆ సోల్ కి ఆ ఎనర్జీస్, లవ్ ఎనర్జీస్ పంపించటం వల్ల మనకి వాళ్ళ మీద కోపము తగ్గుతూ ఉంటది. మరి కోపం లేకపోతే అవి డిలీట్ అయినట్టేదే కదా, ఆ యొక్క కర్మ డిలీట్ అయిపోయినట్టే కదా కోపం లేకపోతే. అంటే
అంటే ఇక్కడ అనస్థేషియా చెప్తుందని అంటే ఇక్కడ మనం ఈ రెండు రకాలుగా మన కర్మల్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకటి బాహ్యంగా కర్మను అనుభవించటం, ఒకటి ధ్యాన శక్తిని షేర్ చేసి కర్మని రిలీజ్ చేసుకోవటం, ఇంకోటి లవ్ ఎనర్జీస్ని పంపించి కర్మని క్లియర్ చేసుకోవటం. ఇలాగా లవ్ ఎనర్జీ మనం ఎవరికైనా పంపించచ్చు, భర్తకి, పిల్లలకి, మన చుట్టాలకి, తల్లిదండ్రులకి. వాళ్ళు ఎక్కడన్నా దబాన్న హెల్త్ బాగాలేదు, మనం వెళ్ళలేకపోయాము, లవ్ ఎనర్జీస్ మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఏమైందంటే తెలియకుండా ఒక ఆనందం వస్తుంది. మనం అంతే కదా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఆనందపడతారు, మనకు వాళ్ళంటే ఇష్టము, ఇవన్నీ చేయగలుగుతాం. కానీ మనం ఇక్కడి నుంచే లవ్ ఎనర్జీస్ వాళ్ళకి పంపించి వాళ్ళని ఆనందపరచచ్చు. ఎప్పుడైతే మనం లవ్ ఎనర్జీస్ పంపిస్తామో వాళ్ళకి తెలియకుండా ఆనందం వేసిద్ది. సహజ మనుషులకి. ఆత్మలకైతే మన మీద కోపం అనేది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటది. లవ్ ఎనర్జీస్ పంపించడం వల్ల ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇది అనస్థేషియా మనకిచ్చిన గిఫ్ట్ అనే అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే, పాప నేను అలానే చేస్తాను, మా అమ్మకి లవ్ ఎనర్జీస్ పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇవన్నీ ఈ పడవ నడిపిన ఈతను మొత్తం చెప్తూ ఉంటాడనమాట వ్లాడిమిర్కి. ఇవన్నీ వ్లాడిమిర్ మొత్తం రాసుకుంటూ ఉంటాడనమాట. రాసుకుంటూ ఉండిన తర్వాత అనస్థేషియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇలా ఇలా జరిగిందంట కదా అని. ఇప్పుడు బాబుని చూస్తాడు కదా, బాబుని చూసినప్పుడు బాబు ఏ పరిస్థితిలో ఉన్నాడు, చిన్నవాడు తాకద్దని చెప్పింది అన్ని చూస్తాడు కదా. చూసిన తర్వాత ఇప్పుడు అనస్థేషియా వాళ్ళ తాతయ్య వ్లాడిమిర్ని కలుస్తాడనమాట. కలిసి ఏం చెప్తాడు అనంటే, మీరు తాగే వాటర్ సరి అయిన వాటర్ కాదు. అదేంటి, నేను చూడు ఒక బాటిల్ తెచ్చుకున్నాను, ఈ బాటిల్ చాలా కాస్ట్, ఇది చాలా స్వచ్ఛమైన వాటరు, మేము ఈ వాటర్నే తాగుతాము, మీలాగా నదుల్లో ఈ సరస్సుల్లో వాటిల్లో తాగము అంటే వ్లాడిమిర్ వచ్చేటప్పుడు అక్కడి నుంచి బాటిల్ కూడా తెచ్చుకుంటాడంట. అన్నప్పుడు వాళ్ళ తాత ఏం చెప్తాడంటే, అనస్థేషియా వాళ్ళ తాత ఒక సరస్సును చూయించి, ఈ సరస్సు ఎలా ఉంది, ఎప్పుడైనా నీళ్లు తాగాలంటే ప్రవహించే నీళ్లు తాగాలి, వాటిల్లో జీవం ఉంటది. అది ఎక్కడి నుంచి వస్తుంది, కొన్ని కొండల నుంచి, గుట్టల నుంచి, అన్నిటి నుంచి ప్రవాహంతో వస్తుంది. మరి కొండల మీద కొన్ని రకాల చెట్ల మూలికలు ఉంటాయి, మూలికలు అంటే ఏర్లే కదా, వాటిని తాకుతూ వస్తుంది. అంటే తాకుతూ వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న ఆరోగ్యమైన గుణాలన్నీ వాటర్ తీసుకొని వస్తుంది. ఇలాంటి వాటర్ తాగటం వల్ల ఏమవుతుంది, మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇంకో రెండో వాటర్ ఏ తాగాలి, వర్షం పట్టప్పుడు. మరి మాకు ఆ ప్రవాహం తాగే నీళ్లు లేను, అప్పుడు మేమేం చెయ్యాలి అని అంటే వాళ్ళ తాత ఏం చెప్తాడంటే, వర్షం పడిద్ది కదా, ఆ నీటిని మీరు స్టోర్ చేసుకోండి, ఒక కుండలా కానీ ఒక దేంట్లో అయినా స్టోర్ చేసుకొని అవి ఎండకు తగిలేటట్టు ఒక క్లాత్ కట్టేసి ఎండకు పెట్టేసేయండి. సూర్యకిరణాలు అంటే క్లాత్ ఎందుకు పెట్టమన్నాడు, దువ్వ పడకుండా ఒక పల్చటి క్లాత్. సూర్యకిరణాలు ఆ నీటిలో పట్టడం వల్ల మనము ఆ నీటిలో కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ వర్షపు నీళ్ళతో పాటు ఈ కిరణాల వల్ల రావటం వల్ల, మలినాలు ఏదన్నా ఉండటం వల్ల అది అడుక్కు వెళ్ళటం వల్ల ఆ వాటర్ తాగండి, అది మంచి వాటరు. కానీ మీరేం వాటర్ తాగుతున్నారంటే బోర్ నీళ్లు తాగుతున్నారు, బోరు నీళ్ళల్లో జీవం ఉండదు. మరి ఆ బోర్ నీళ్లు ఎలా తాగుతున్నా, ఆ బోర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మీరు భూమికి బెజ్జం వేసి దాని లోపల ఉన్న వాటర్ తాగుతున్నారు, అది ప్రకృతి సిద్ధమైనది కాదు. ఎందుకు సిద్ధమైంది కాదు అనంటే, అనస్థేషియా వాళ్ళ తాత ఏం చెప్తున్నాడంటే, మన మానవులకి ఎక్కడి వరకు తీసుకునే హక్కు ఉందంటే భూమి మీద వరకు తీసుకునే హక్కు ఉంది. భూమి లోపలికి తీసుకునేది సిస్టమ్ మనకు లేదంట, అర్హత మనకు లేదు, అంటే అది తప్పు. అర్హత అంటే మనకు అది తప్పు అన్నమాట. భూమి మీద వరకు తీసుకునే వరకే మీకు అర్హత ఉంది. ఎప్పుడు తీసుకోవాలి, భూమి మీద దాటి మీరు ఎక్కడ తీసుకెళ్లాలంటే, ఇప్పుడు భూమి మీద వాటర్ లేదు, మనకి లేదు అన్నప్పుడు అప్పుడు మీరు భూమి అడుగు నుంచే తీసుకోవాలి. కానీ మీరు ఇక్కడ రాంగ్ చేస్తున్నారు, అది తప్పు.
ఇంకా ఏం చెప్తున్నాడు, మనకి ఇంటికి ఆ ఇనుము కానీ అన్ని లోహాలు మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, భూగర్భం నుంచి తీసుకుంటున్నాము. భూమాత చాలా బాధపడిద్దంట, తన గర్భం అదే తవ్వేసి మరి బాంబులు పెట్టి పేల్చి ఇవన్నీ పెట్టి తీసుకున్నప్పుడు భూమాత చాలా బాధపడిద్దంట. మనం అదే చేస్తున్నాం, గనుల్లోకి వెళ్ళి బాంబులు పెట్టి పేల్చి అక్కడికి తీసుకొని వస్తున్నాం. అది తప్పు. భూమాత చాలా బాధపడుతుంది, ఆమెకి చాలా ఓర్పు ఉంది, కాబట్టి మీరేం చేసినా ఊరుకుంటుంది అనని అనస్తేషియా వాళ్ళ తాత వ్లాడిమిర్కు చెప్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే నీళ్ల విలువ తెలుసుకోవాలి, అంటే భూమి నుంచి వచ్చిన వాటిని కూడా మనం భూమి అడుగు నుంచి వాటిని కూడా తీసుకోకూడదు. అనస్తేషియా కూడా ఒకసారి ఏం చెప్తుందంటే వ్లాడిమిర్కి, ఏం చెప్తాడంటే, వ్లాడిమిర్ నువ్వు ఇక్కడ ఈ అడవిలో ఎందుకు, నాతో పాటు వచ్చేసేయి, నీకు ఒక ఇల్లు చూసి ఉంచుతాను ప్రకృతిలో, నీకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి హ్యాపీగా నువ్వేం చేసే పని లేదు, స్వెటర్లు అల్లటం, ఎందుకంటే అక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వెటర్లు అల్లుతూ ఉంటారు. స్వెటర్లు అల్లుకుంటూ నువ్వు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించవచ్చు, ఈ అడవిలో ఉండద్దు, వచ్చేసేయి అని చెప్తాడు. అప్పుడు అనస్తేషియా ఏం చెప్పిద్ది, ఓ నేను రాను నేను అల్లను, అల్లేది దేంతోటి, ఇనప స్టీల్ దేంతో అల్తారు కదా, అది ఐరన్, అది భూమి అడుగు నుంచి తీస్తారు, కాబట్టి నేను అలాంటి చెయ్యను, అలాంటి స్టీలు వాటిని పట్టుకోను, ఇనప వస్తువులు కూడా పట్టుకోను అని చెప్పిద్ది అనమాట అనస్తాషియా. అంటే అలాగా అనస్తాషియా చెప్తున్నప్పుడు వ్లాడిమిర్ అడుగుతారు ఏమని అంటే, ఇది అసలు జరిగిద్దా, ఇవన్నీ లేకుండా జరుగుతాయా, భూమి మీద ఎవరైనా నివసిస్తారా, నువ్వు ఇలా చెప్తున్నావు. అప్పుడు అనస్తేషియా ఏం చెప్పిందంటే, అవును, ఇంకా నివసిస్తూనే ఉన్నారు, అలాగా ఎక్కడ నివసిస్తున్నారు అన్నప్పుడు ఏం చెప్పిద్దంటే అనస్తేషియా, సైప్రస్ అనే దీవి, అక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే, ఒక యుద్ధానికి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుందంట. దాని ఇల్లు ఎంత ఉంటదంటే 2.5 ఎకరం ఉంటదంట ఇల్లు. ఈయన 5 గంటలు వర్క్ చేసి వస్తాడంట. 5 గంటలకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఏమైందంటే 2 ఎకరాలన్నర ఇది కాబట్టి వాళ్ళకి చుట్టూ గోడలు ఉండవంట. మామూలుగా మనకి ఉంటాయి కదా బొంగులతో చేసిన బద్దలు లాంటితోటి, వాటికి ఒక ఏ జంతువు లోపలికి రాకుండా బొంగులతో చేసిన వాటితోటి మంచి అంటే కంచె లాంటిది నిర్మించుకుంటారంట వాళ్ళు. ఇంకా దాంతో ఎలా నిర్మించుకుంటారంటే, తీసే వాకిలు ఉంటది కదా, అది కూడా చెక్కతో తయారు చేసుకుంటారంట. ఇంకా మరి గుర్రాలు, కోళ్ళు ఇవన్నీ వాటిని కట్టేయటానికి వాటి ప్లేస్ కూడా ఈ చెక్కతోటే నిర్మించుకుంటారంట. మరి వీళ్ళు ప్రతిదీ చెక్కను ఎక్కువ ఉపయోగిస్తారంట, ఇనుము ఎప్పుడు ఉపయోగించరంట. ఈయన వాహనాన్ని లోపల పెట్టేసి వాళ్ళ ఇల్లు మధ్యలో ఉంటదంట, చుట్టూ ప్రకృతి ఉంటదంట. అయితే మరి 2.5 ఎకరం అంటే జీవుని ఒకవైపు దించేసి ఈయన ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాడంట. అంటే అనస్తేషియా అసలుకి ప్రతిదీ చాలా సూక్ష్మంగా చెప్పింది అనమాట. కాళ్ళు కడుక్కొని ఎందుకు వెళ్తాడంటే, ఇప్పుడు మన పురాతన రోజుల్లో ఒక 30-40 సంవత్సరాల కింద కూడా మనకి తొట్టి దగ్గర ఒక చెంబుగాని ఏదైనా ఉంచుతారు, ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి, మన సిస్టం. ఇక్కడ కూడా ఈ ఈ యొక్క సైనిక అధికారి కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తాడంట. దానికి ఏం చెప్తుందంటే అనస్తాషియా, బయట మనము ఎన్నో ప్లేసుల్లో తిరిగి వస్తూ ఉంటాం, మన కాళ్ళతోటి బయట నుంచి నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకొని వస్తామంట. ఇప్పుడు సహజంగా అది పక్కన పెట్టినా మనం నడిచేటప్పుడు ఒక నిమ్మకాయలు దొక్కుతాము, ఒక దిష్టి నీళ్లు దొక్కుతాము, అవి తొక్కినప్పుడు ఏమైందంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మరి మనం అంతే ఇంట్లోకి వెళ్ళిపోవటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు మన ఇంట్లో కూడా వచ్చేసిద్ది. అందుకని అనస్తేషియా ఏం చెప్తుందంటే, అక్కడ ఉన్న ఆ సైనికుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తాడంట. నీటిలో ఏముంటది, ఎనర్జీ ఉంటది.
ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాళ్ళు కడుక్కోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ తోటి మనం ఇంట్లోకి వస్తాము. అలా వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారంట. ఇప్పుడు మనము కాళ్ళు కడుక్కోవటానికి ట్యాప్లు బయట ఉండట్లేదు, ఒకవేళ చాలా మందికి ఉండట్లేదు, లోపలికి వచ్చి అంటే మనం నెగిటివ్ ఎనర్జీని ఎంత మెడిటేషన్ చేస్తున్నా డైలీ మనం బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ లోపల తెచ్చుకుంటున్నాం. ఇలాగా వాళ్ళు అలా చేస్తారు అని చెప్పిన తర్వాత ఆయన 5 గంటల వర్క్ చేసి వస్తారు కదా, ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళతోటి చాలా సంతోషంగా ఉంటాడంట. ఒకరోజు ఏమైందంటే ఆయన చేసే వర్క్ ని ఇంటికి తెచ్చుకుంటాడు అనమాట. ఒక ల్యాప్టాప్ లాంటి కంప్యూటర్ లాంటి వర్క్ తో ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకున్నప్పుడు దాన్ని చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ పాప, వాళ్ళకి ఒక 10 ఏళ్ల బాబు, ఒక 6-7 సంవత్సరాల పాప ఉంటదన్నమాట. అయితే ఆమె దాన్ని చూస్తూ ఉంటదన్నమాట. చూస్తూ ఉండటం వల్ల దాంట్లో కొంచెం రియాక్షన్ వచ్చి ఎక్కడెక్కడో కొన్ని చోట్ల బాంబులు లాంటివి పెడతారంట. పెట్టినప్పుడు ఈ చూడటం వల్ల అవి ఓపెన్ అయిపోతాయంట. ఇక్కడి నుంచి ఒక బటన్ నొక్కితే అక్కడ ఎలా అయితే పేలుతాయో ఆ సిస్టమ్ వల్ల ఏమో వాటిని చూడటం వల్ల అక్కడ కొన్ని చోట్ల కొంచెం కొంచెం పేలుతాయంట. పేలినప్పుడు వాళ్ళకి అర్థమైంది అనమాట, ఏ కంప్యూటర్ నుంచి అది వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి ఈయన్ని పిలిపిస్తారు. నీ యొక్క కంప్యూటర్ నుంచే ఇలా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు నమ్మరు కదా, ఇది ఎలా వచ్చిందంటే ఏం చెప్తాడంటే మా పాప వల్ల వచ్చింది. వాళ్ళు ఫస్ట్ ఇన్ని ఎంక్వైరీ చేసినప్పుడు నేనైతే ఏం చేయలేదండి అని అంటే, లేదు మీ కంప్యూటర్ నుంచే వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోమండి అని పంపిస్తారు. పంపించినప్పుడు ఈయన చూస్తే అది వాళ్ళు చెప్పింది రైట్ అయింది. మరి ఈయన చెయ్యలేదు. వాళ్ళ ఆవిడని పిలిస్తే నాకు తెలియదు అని అంటది. వాళ్ళ బాబుని పిలిస్తే నాకు తెలియదు అని అంటాడు. వాళ్ళ పాపని పిలిస్తే వాళ్ళ కొడుకు చెప్తాడనమాట, ఇది చెల్లి వల్ల జరిగింది అని. చెల్లి అంటే 5-6 ఏళ్ల పాప, తనకేం తెలుసు కంప్యూటర్ గురించి, తను ఏం చేయగలిగింది అని చెప్పినప్పుడు ఆ బాబు ఏం చెప్తాడంటే, మన ఇంటికి పక్కన మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పిల్లర్స్ మరి వేస్ట్ మెటీరియల్ అంతా పడిపోయింది కదా, అయితే చెల్లి చెప్పిద్ది అనమాట, అన్నయ్య ఈ ప్లేస్ అంతా దట్టిగా ఉంది, ఈ ప్లేస్ మనం క్లీన్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ఇంకా ఓపెన్ ప్లేస్ వచ్చింది కదా, మనం మొక్కలు పెంచుకోవచ్చు ఆడుకోవచ్చు అని చెప్పిద్ది అనమాట. చెప్తే సరే నాన్నగారికి చెప్తాను, తండ్రి ఒక కుక్లేర్ లాంటిది తీసుకొచ్చి ఈ రాళ్ళన్నిటినీ తీసి పక్కన పడేస్తాడు అని ఆ పాపకు చెప్తాడనమాట. ఈ పాప ఏం చేసిద్దంటే కళ్ళు మూసుకొని తనకు తెలిసింది ఉపయోగించి చెప్పిద్ది అనమాట, సరే సరే అన్నయ్య నా ఫ్రెండ్స్ కు చెప్తాను వాళ్ళు క్లియర్ చేస్తారు అని. సరేని ఉదయం కల్లా వచ్చేసరికి అక్కడ అంతా క్లియర్ అయి ఉంటది అనమాట. వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపోతాడు. ఎలా ఉంటదంటే ఒక గడ్డి కింద ఒక రాయి కింద గడ్డి ఉంటే రాయిని తీసేస్తే అక్కడ గడ్డి ఎలా ఉంటది, కొంచెం గాలి తగలని గడ్డి లాగా ఉంటది కదా, అక్కడ ఆ ప్లేస్ అంతా అలానే ఉంది. ఒక్క రాయి గాని ఏమీ లేదు, ప్లేస్ అంతా నీట్ గా ఉంది. అర్థం కాక చెల్లెల్ని అడుగుతాడు, ఏమైంది, నిన్న ఇదంతా ఉంది కదా, డాడీ చేతని ఇదంతా క్లీన్ చేపిద్దాం అనుకున్నావు కదా, ఇంతలోనే ఏమైంది, ఇక్కడ ఇంత క్లీన్ గా ఎలా ఉంది నాకు అర్థం కావట్లేదని చెల్లెల్ని అడుగుతాడు. చెల్లెలు ఏం చెప్పిద్దంటే, నా ఫ్రెండ్స్ క్లీన్ చేశారు. నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఒక స్మాల్ వాటిని ఏమంటారు అని అంటే పార్టికల్స్, న్యానో పార్టికల్స్ అని చాలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయంట, అవి నా ఫ్రెండ్స్. వాటికి నేను చెప్పాను ఇవి క్లీన్ చేయమని, అవి దేనినైనా తినేస్తాయి కాబట్టి ఇక్కడున్న వాటినన్నింటినీ శుభ్రంగా తినేసినవి అని చెప్పి ఆ పాప చెప్పిద్ది అనమాట. ఓ అవునా నాన్న అనుకుంటారు. ఎప్పుడైతే ఏమో చూడటం వల్ల ఆ పార్టికల్స్ కూడా ఏమైందంటే అవి వాటిని తినేసేయటం వల్ల అక్కడ అది డ్యామేజ్ జరిగింది. అప్పుడు బాబు చెప్తాడనమాట, చెల్లి పనే ఇదంతా, చెల్లి ఇదంతా చేసింది, మన ఇంటి పక్కన ప్లేస్ లో అక్కడంతా లేకుండా చేసింది చెల్లి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పాప తెలియకుండా చేసింది, మా పాప దగ్గర అతీంద్ర శక్తులు ఉన్నాయి, అది తెలిసి చేసింది కాదు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ ఏమంటారంటే,
తెలియక చేసినా తప్పు తప్పే కదా. మరి ఇది పాప చేసింది అంటే పై అధికారులు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళకి ప్రూఫ్ కావాలి అనని మీ పాపని తీసుకురా, ఆ ప్రూఫ్ ఒక కెమెరా పెట్టి ఆన్ చేసి మనము దాన్ని క్లియర్ చేద్దాము. ఎప్పుడైతే క్లియర్ చేయిస్తే అక్కడ వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఓకే చేస్తారు. అప్పుడు నీ మీద నింద రాదు అని చెప్తారనమాట. సరే, ఆ ఇంటికి వెళ్ళి పాపతో చెప్తాడనమాట తండ్రి. అప్పుడు బాబు ఏం చేస్తాడంటే, అంతకుముందు ఇలాంటివి తెలిస్తే నాన్న కోప్పడతారు, డాడీ కోప్పడతారు, కాబట్టి ఇంకా నువ్వెప్పుడు ఇలాంటివి చేయమాక, నువ్వు నాకు మాట ఇవ్వు అని చెప్పి అన్నయ్య మాట తీసుకోవటం వల్ల ఇంకెప్పుడు ఆ పాప అలాంటి చేయాలని నిర్ణయించుకోదు. ఎప్పుడైతే ఇలా జరిగిందో తండ్రి ఏం చేస్తాడు, పాప దగ్గరకు వచ్చి వీళ్ళన్నీ సెట్ చేస్తారనమాట. అంతకు ముందు లాగానే కంప్యూటర్లో అవన్నీ పెట్టేసి కొన్ని చోట్ల తెలియకుండా ఒక ఏంటి అంటే బుల్లెట్స్ ఉంటాయి కదా, బుల్లెట్స్ దేంతో తయారు చేస్తారు, ఒక మంచి ఇనుముతో తయారు చేస్తారు అనుకుందాం. అలాంటి వాటిని చాలా ప్లేసుల్లో తెలియకుండా పెడతారంట. ఒక చెక్క పెట్టెలో పెట్టి వాటిని కొన్ని ప్లేసుల్లో పెడతారనమాట. ఆ పెట్టిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ ప్లేస్. వేసేసి అన్నిటి దగ్గర కెమెరాలు ఆన్ చేస్తారంట. ఆన్ చేసిన తర్వాత ఈ పాపని వాళ్ళ తండ్రి అడుగుతాడు, ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి ఈ బాక్సుల్లో, వాటిని నీ ఫ్రెండ్స్ తో పెట్టి చెప్పి క్లియర్ చేయగలవా అని అడిగినప్పుడు ఆ పాప చెప్పిద్ది, లేదు, నేను అన్నయ్యకి మాట ఇచ్చాను, నేను ఆ పని చెయ్యను అని అడిగినప్పుడు తండ్రి బతిలాడతాడు, ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి చెయ్యి, ఇది నా జాబ్కు సంబంధించింది, ప్లీజ్ చెయ్యి అన్నప్పుడు, లేదు నేను అన్నయ్యకి మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను అని ఆ పాప చెప్తూ ఉంటదన్నమాట. ఇంకా ఈ పాపతో పని లేదని వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చాడు. వాళ్ళ అన్నయ్యకే కదా మాట ఇచ్చింది, నువ్వైనా చెప్పు ఇది చెయ్యమని, నాకు పై ఆఫీసర్ నుంచి ఇబ్బంది వస్తుంది అని చెప్పినప్పుడు ఆ బాబు చెప్తాడు, ఒకసారి కెమెరా అది ల్యాప్టాప్ అదే కంప్యూటర్ వైపు చూడండి, పాప మీతోటి చెయ్యను అని చెప్పి ఆల్రెడీ చేసేసింది, ఆ చెక్కలకి బెజ్జం పడ్డాయి, ఒకసారి చూడండి, అవి లోపల అవి అన్నిటినీ తినేసినవి, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి మీ ఆఫీసర్కి అని బాబు వచ్చి చెప్తాడు. అంటే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది అంటే ఆ శక్తులు కానీ ఏయైనా చాలా ఎక్కువ ఉన్నాయి ఇద్దరు పిల్లలకి. అవి చూసి ఆ తండ్రి చూస్తున్నాడు కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడలేకపోయాడు, కొడుకు వచ్చి చెప్తే తప్ప. ఇలాగా చెప్పినప్పుడు ఈయన ఆఫీసర్ కి చెప్తాడనమాట, అవన్నీ క్లియర్ అయింది చెక్ చేసుకోండి అని. వీళ్ళు ఎక్కడెక్కడైతే బాంబు లాంటి అన్ని బ్లేడ్స్ లాంటివి అన్ని పెట్టారో ఆ చెక్కలన్నీ ఓపెన్ చేస్తే అక్కడ అన్ని ఖాళీ. మరి అతేంద్ర సంతులు శక్తులు ఉన్న ఈ పాపకి, ఈ పాప తెలియకుండా అలా చేసింది అని ఇప్పుడు ఈ వీడియోస్ చెప్తే అక్కడ వాళ్ళు నమ్ముతారు కదా అనని చెప్పిద్ది అనమాట అనస్తేషియా. ఎవరికి? వ్లాడిమిర్కి. ఇవి కూడా అన్ని రాసుకుంటూ ఉంటాడు. ఏం చెప్పిద్దంటే ఇంకా అనస్తేషియా, 2000 సంవత్సరం దాటిన తర్వాత ఈ భూమి మీదకి వృద్ధాత్మలు ఈ భూమిని డెవలప్మెంట్ చేయటానికి వస్తారు అని కూడా చెప్పిద్ది అనస్తేషియా. అంటే వాళ్ళ పాప అంటే అనస్తేషియాకి ఇంకొక పాప కూడా పుట్టిద్ది అనమాట. ఆమె 2005లో పుట్టిద్ది ఆ పాప. అది మనం నెక్స్ట్ తర్వాత చెప్పుకుందాము. ఇలా అనస్తేషియా ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద వాళ్ళకి 2 ఎకరాలు స్థలం ఉంటది కదా ఇంటి చుట్టూ, వాళ్ళకి కావాల్సిన పంటని వాళ్లే పండించుకుంటారు. ఇప్పుడు పాప ఏం చెప్తుంది, నువ్వెందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు, నువ్వు నాకు చేయనని చెప్పావు కదా, మాట ఇచ్చానన్నావు కదా, నాన్నకి చెప్తూనే నువ్వెందుకు ఇవి చేశావని వాళ్ళ అన్నయ్య అడుగుతాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్పిద్దంటే, నాకు మా అమ్మ అంటే ఇష్టము, మా అమ్మ హ్యాపీగా ఉండటం అంటే ఇష్టము, మా నాన్న 5 గంటలు పనిచేసి వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. మరి మా నాన్నకి మా డాడీకి కష్టం వస్తే అమ్మ బాధపడిద్ది, అమ్మ బాధపడితే నేను బాధపడతాను, అందుకని నీకు మాట ఇచ్చినా నేను ఆ పని చేస్తూ వచ్చాను అని చెప్పింది. అంటే
నేచర్ లో ఉండటము, హ్యాపీగా ఉండటము, అనస్థేషియా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క మానవుడు అసలైనది ఏంటి అంటే ఆనందంగా ఉండటము. ఒక్క మనిషి నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉండటం అనేది కాదు. లైఫ్ లో మొత్తం ప్రతి ఒక్క మానవుడు ఆనందంగా ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి. అంటే అదేంటి, మేమందరం ఆనందంగా ఉంటున్నాం కదా అంటాడు వ్లాడిమిర్. ప్రతి నిమిషం మేము ఇప్పుడు వ్లాడిమిర్ ఆలోచన ఏంటి, మందు తాగటం అంటే హ్యాపీనెస్, అమ్మాయిలతో ఉండటం అంటే హ్యాపీనెస్, ఎంజాయ్ చేయటం అంటే హ్యాపీనెస్. అప్పుడు చెప్తాడనమాట అనస్థేషియా, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, నేను చూడు ఎలా హ్యాపీగా ఉన్నాము అంటే అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరు హ్యాపీగా ఉన్నారు, డ్రింక్ తాగుతున్నారు, మీరు డ్రింక్ తాగినప్పుడు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏమవుతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుంది. మరి అలానే మీరు చేసే ఎంజాయ్మెంట్ ప్రతిదీ మీకు హానికరం, అది ఆనందం కాదు. మరి మేము ఆనందంగా ఉండటం అంటే ఏంటిది, ఆలోచన లేకుండా ఉండటము. అదేంటి, మేము ఆలోచన లేకుండానే ఉంటున్నాం కదా, ఆలోచించటం అని చెప్పిద్ది అనమాట. అదేంటి, మేము ఆలోచిస్తున్నాం కదా, లేదు మీరు ఆలోచించట్లేదు. అదేంటి, మేము ప్రతి నిమిషం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా అన్నప్పుడు అనస్థేషియా ఏం చెప్పిద్దంటే, మీరేం ఆలోచిస్తున్నారు, ఆలోచన అంటే ఏంటి, ఒక పనిని ఎలా పూర్తి చేయాలి, మనం ఆనందంగా ఎలా ఉండాలి, ఆలోచన అంటే మనం ఆనందంగా ఎలా ఉండాలి, దాని దగ్గర చెయ్యాలి. మీరేం చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఉండాలి, వాళ్ళు అట్లా ఉండాలి, వాళ్ళు అట్లా అయిపోవాలి, ఎంతసేపు నెగటివ్ ఆలోచన పెడుతున్నారు. మరి అంతే కదా, ఒక సినిమా చూసి, ఒక సీరియల్స్ చూసి, మరి వాళ్ళకి ఆస్తుంది మనకు రావాలి, వాళ్ళు అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలి, మనం ఏం చేస్తున్నాం, నిరంతరం ఆలోచనలు ఆలోచిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఆలోచనలు అంటే ఇవి, మనం బాగుండాలి, అందరు బాగుండాలి, మనం మంచిగా ఎదగటం కోసం ఏం చెయ్యాలి, ఉన్నతంగా ఎదగటం కోసం ఏం చెయ్యాలి అని ఆలోచించాలి, అది ఆలోచన. మీరెవ్వరు ఆలోచించట్లేదు అని చెప్పిద్ది అనమాట అనస్థేషియా. అవును, అది రైటే కదా. మనం అంటే ఈ ధ్యానంలోకి వచ్చాము, ధ్యానంలోకి రావటం వల్ల మనం అన్ని పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నాము. ధ్యానంలోకి రాకముందు మనం ఏం చేశాము, నేను కూడా అన్ని నెగిటివ్ ఆలోచనలు. ఇప్పుడు మనకి రోజు మొత్తంలో ఎన్ని పాజిటివ్ గా ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ గా ఉన్నాయి అంటే, మనకి నిన్న క్లాసులో చెప్పాను, ఎప్పుడైనా మనకు ఒకటి ఆలోచన, చెడు ఆలోచన రాగానే దాన్ని ఎమ్మటే మనం క్లియర్ చేసుకొని పాజిటివ్ గా మార్చుకోవాలి. అలా మార్చుకోవటం వల్ల మనకు అన్ని పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. గమనించుకోండి ఎవరికి వాళ్ళు, రోజు మొత్తం మీద నేను ఎక్కడైనా పాజిటివ్ గా ఆలోచిస్తున్నానా, నెగిటివ్ గా ఆలోచిస్తున్నానా, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఎన్ని ఆలోచిస్తున్నాను, అలాగా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే దీని అర్థమైద్ది అని అనస్థేషియా చెప్తుంది అనమాట. ఆలోచన విధానం గురించి కూడా అనస్థేషియా చెప్తుంది. అనస్థేషియా ఇంకోటి కూడా ఏం చెప్తుంది అని అంటే, మీరు ప్రకృతిని వినాశనం చేస్తున్నారు అంటే, లేదు మేమెక్కడ ప్రకృతిని వినాశనం చేస్తున్నాము అని అంటే, ఒక మనిషి పాదం పెట్టిన కాడ ప్రకృతి దేవతలు వెళ్ళిపోతున్నారంట అన్నప్పుడు వ్లాడిమిర్ అంటాడు, అదేంటి, మనుషులు కాలు పెడితేనే ప్రకృతి దేవతలు వెళ్ళిపోతున్నారా? అవును వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు ప్రూఫ్ కావాలి అని అడుగుతాడు. నేను నమ్మను, కోపం వచ్చేసింది అనమాట వ్లాడిమిర్ కి. మనిషి కాలు పెట్టినంత మాత్రాన ప్రకృతి దేవతలకి వెళ్ళిపోతున్నారా, నేను ఒప్పుకోను అని కోపం వస్తుంది. దానికి అనస్థేషియా ఒక ప్లేస్ చెప్పిద్ది అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు విచారించు, నీకే అర్థమైద్ది అని చెప్పిద్ది అనమాట. దానికి అనస్థేషియా ఇక్కడి నుంచే చెప్పిద్ది అనమాట అన్ని. ఒక దీవి ఉంది, అయితే అక్కడ యుద్ధం జరిగిద్దంట. మరి రెండో ప్రపంచ యుద్ధమో తెలియదు కానీ సెకండ్ యుద్ధమో అని చెప్తారు. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధ నౌకలో అక్కడ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక నౌకలో నుంచి పోతూ ఉంటే ఒక దీవి కనపడిద్దంట. ఆ దీవి చాలా అందంగా ఉంటది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దీవి చాలా అందంగా కనపడుతుందని చెప్పి, అంటే షిప్ లో నుంచి చూస్తే దీవి ఎంత అందంగా ఉందో కొంచెం అర్థమైంది కదా.
వీళ్ళు ఏం చేస్తారంటే ఒడ్డుకొచ్చేసి ఆ దీవిలో దిగి అక్కడంతా చూస్తారనమాట. ఆ దీవి చాలా అందంగా ఉంటది అనమాట. అందంగా ఉండేసరికి వీళ్ళేమనుకుంటారంటే ఈ దీవిలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేసి దీవిలో ఎవరుంటారు, ట్రైబర్స్ ఉంటారు, అదే కొండ జాతి వాళ్ళు ఉంటారు. ఆ కొండ జాతి వాళ్ళ ఆహార పదార్థాలు అవన్నీ మనకు తెలుసు కదా, వాళ్ళు న్యాచురల్ అన్ని వాడతారు. అయితే అది చాలా రమణీయంగా అందంగా ఉంటే వాళ్ళందరినీ పంపించేసేసి వాళ్ళ ఆఫీసర్స్ రావటానికి గెస్ట్ హౌస్ లాగా వాళ్ళు వచ్చి ఇక్కడ అందంగా 4 రోజులు హ్యాపీగా ఉండటం కోసం, దానికి కావాల్సిన అన్ని కట్టుకోవటం కోసం ఆ దీవిలో ఉన్న ఆ మనుషులందరినీ పంపించేస్తారన్నమాట బలవంతంగా. పంపించేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న చెట్లన్నీ నరికేసేసి మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటారన్నమాట. ఆ చెట్లతో వచ్చే చెక్కలతోటి తలుపులు, కుర్చీలు, సోఫా ఇవన్నీ తయారు చేసుకుంటూ అక్కడ మంచి మంచి బిల్డింగ్లు, హోటల్స్ అన్ని రెడీ చేస్తారంట. రెడీ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందనంటే ఆ ప్రకృతి ఉంటేనే కదా వర్షాలు పడేది. వీళ్ళు ఈ చెట్లన్నీ కొట్టేయటం వల్ల వర్షాలు ఆగిపోయినాయి అంట. మరి చెట్లు అన్ని కొట్టేయటం వల్ల అక్కడ పక్షులు ఉంటాయా, అవి వెళ్ళిపోయినాయి. మరి జంతువులకి ఆహారం ఉండదు కదా అడవి లేకపోతే, అవి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మనుషులు వెళ్ళిపోయారు, పంపించారు, జంతువులు వెళ్ళిపోయినాయి, పక్షులు వెళ్ళిపోయినాయి. దాంతో పాటు ఏం వెళ్ళిపోయినాయి, వర్షం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు వేరే దీవి నుంచి వాటర్ ని సప్లై చేసుకుంటున్నారు. అక్కడ హోటల్స్ అవన్నీ పడ్డాయి కదా, టూరిస్ట్ లాగా, అంటే పక్కన సముద్రము ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా, వాటిని అక్కడ ఒక చర్చి కూడా ఉంటదంట, పురాతనమైన చర్చి. ఆ చర్చి కూడా బాగా ఫేమస్ అంట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ చర్చికి వెళ్ళటము, అక్కడ అవన్నీ చూడటము అవన్నీ ఉంటాయంట. అక్కడ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయంట. ఈ అది యుద్ధ సమయంలో అక్కడ యుద్ధం జరిగిన ప్లేస్ కి రష్యా దేశం కన్నా అది ఉన్నత దేశం అంట. రష్యా వాళ్ళు కొంచెం లేని దేశంగా వాళ్ళు పరిణామిస్తారంట. ఈయన ఏం చేస్తాడంటే చర్చ్ కోసం, అంటే ఈయన కథలో రాయాలి కదా, ఇది రైటా రాంగ్ అని రాయటం కోసం వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ తీసుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు కదా వాళ్ళు. నేను రష్యా నుంచి వచ్చానన్నప్పుడు వాళ్ళు ఎమ్మటే చిన్న చూపు చూస్తారంట. రష్యన్స్ అంటేనే పేదవాళ్ళ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారంట. అలా చేసినప్పుడు ఈయనకు ఒక గది కేటాయిస్తారు కదా, కేటాయించినప్పుడు ఈయన అడుగుతాడనమాట, ఇంగ్లీష్ లో అడుగుతాడు, నాకు రష్యన్ భాష తెలిసిన వాళ్ళని ఎవరినన్నా నాకు అపాయింట్ చేయండి, నాకు ఇక్కడ చుట్టూ తిరగటానికి తెలుసుకోవటానికి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ రష్యన్ వాళ్ళ ఎవరు లేరు అబ్బాయి, ఈయనకు కూడా మేము రష్యన్ వాళ్ళని ఇవ్వాలనా, మరి చుట్టుపక్కల తిరగటానికి ప్లేసెస్ తిరగటానికి వాళ్ళు ఎవరినో ఒకళ్ళు పెడతారు కదా, అందుకని హోటల్లో అడుగుతాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ ఎవరు దొరకరు, చూద్దాంలే అని కొంచెం సమాధానం కొంచెం అవమానించినట్టుగా చెప్తారనమాట. చెప్పిన తర్వాత సరే అక్కడ ఒక దేవత ఉంటదంట, ఆ దేవత పేరు చెప్పి ఆమె చూసుకుంటదిలే అని చెప్పి ఈయన తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి ఒక లేడీ వచ్చింది అనమాట. లేడీ వచ్చి ఇక్కడ ఎవరో దిగారంట కదా రష్యన్ నుంచి, వాళ్ళకి ఇక్కడ రష్యన్ భాష తెలిసిన వాళ్ళు చెప్పాలని చెప్పారంట కదా, అతనికి నేను చెప్తాను అని చెప్పిద్దంట. అక్కడ ఆ రాసుకునే వాళ్ళు ఉంటారు కదా హోటల్లో, వాళ్ళు స్టన్ అయిపోతారంట. మేమెవరికి కబురు చేయలేదు, ఎలా తెలిసింది ఈ న్యూస్ అనని వ్లాడిమిర్ ని పిలుస్తారనమాట. అప్పుడు వ్లాడిమిర్ చెప్తాడనమాట, చూడు మీరు చెప్పలేదు, ఇక్కడ దేవత నాకు ఎలాగా హెల్ప్ చేసిందో అని చెప్పి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ వీళ్ళు అవమానంగా చూడటం ఇవన్నీ చేసిందో ఎమ్మటే ఆమె ఏం చెప్పిద్దంటే, ఇక్కడ నువ్వు ఉండద్దు, ఇక్కడ హోటల్స్ లో కూడా కాస్ట్ ఎక్కువ, నాకు బంగ్లాలు ఉన్నాయి, వాటిల్లో నువ్వు ఉందిగా రానని చెప్పి అనస్తేషియా ఏం చెప్పిద్దంటే ఆ వ్లాడిమిర్ ని తీసుకొని వెళ్ళిపోయిద్ది అనమాట. వెళ్ళిపోయి తన ఒక బంగ్లాలలో నివాసం ఉంచిద్ది అనమాట. ఉంచేసి తను ఎక్కడెక్కడ తిరగాలి అన్నప్పుడు తీసుకెళ్లి చూపిస్తుంటది. ఆమె కూడా అక్కడ ఒక మంచి జాబ్ లో ఉంటది అనమాట. ఉన్న తర్వాత ఈయన రాసుకుంటున్నప్పుడు ఈయనకి సాయంత్రం పూట ఆ చర్చి గురించి చెప్పిద్ది అనమాట అనస్తేషియా. ఫలానా అక్కడ చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు విచారించు, నీకు అన్ని తెలుస్తాయి అంటే. చర్చ్ అంటే అది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి అక్కడ ఫాదర్ వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి ఈయన ఆ చర్చి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలని గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఈ రష్యన్ లేడీకి కబురు చేస్తాడు అనమాట, నన్ను అర్జెంట్ గా ఒక
చర్చి దగ్గరకు తీసుకెళ్ళు అని. అప్పుడు ఆమె ఏం చెప్పిద్దంటే, టైం లేట్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళేసరికి 6 అయిద్ది, అప్పటికి చర్చి మూసేస్తారు, అప్పుడు నీకు చర్చి మూసేసిన తర్వాత వాళ్ళు ఎవరు నీకు స్పందించరు, వెళ్ళటం అనవసరం అనని ఆ రష్యన్ మహిళ చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు లేదు లేదు, మనం ఎట్లయినా సరే వెళ్ళాలి అని, ఏ నాకు కలర్ ఆ అండి? చర్చి నాకు ఆ చర్చి తెలియదు కదా అని చెప్తే నేను చూపిస్తానని, ఇటెళ్ళు అటెళ్ళు అని చెప్పి చెప్తాడంట. చెప్పిన తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు చర్చి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ ఇదా? అయిపోయినప్పుడు హలో చర్చి క్లోజ్ అయినప్పుడు నేను చెప్పానా, ఇక్కడ చర్చి క్లోజ్ అయింది, నీకెవరు ఇక్కడ సమాధానం చెప్పరు అని రష్యన్ మహిళ చెప్పిన తర్వాత లోపల నుంచి ఫాదర్ వస్తాడంట తలుపు తీసుకొని. ఈమెకు ఆశ్చర్యం వేసిద్దంట, ఇదేంటి లోపల ఫాదర్ కి ఎవరు చెప్పారు అని ఆశ్చర్యం వేసిన తర్వాత వ్లాడిమిర్ వెళ్ళి ఆ యొక్క ఫాదర్ దగ్గరికి వెళ్ళి, చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్ని అడుగుతాడనమాట. చర్చి ఫాదర్ మొత్తం చెప్తాడనమాట. మొత్తం చెప్పిన తర్వాత రాసుకున్న తర్వాత ఈ అమ్మాయి అడిగిద్ది అనమాట, నీకు ఎలా తెలుసు ఈ చర్చి, నువ్వు ఇక్కడ ఏమీ తెలియదని కదా నన్ను అడిగావు ఇక్కడ ప్లేసులు చూపించమని, నీకు ఎలా తెలిసింది, నువ్వు రూట్ కూడా నువ్వే చెప్పావు, ఆ చర్చి ఫాదర్ ఎలా వచ్చాడు లోపల నుంచి అనని ఈ రష్యన్ మహిళ అడుగుతూ ఉంటదన్నమాట. అడిగినప్పుడు వ్లాడిమిర్ ఏం చెప్తాడంటే, నాకు తెలియదు, ఏదో ఒక శక్తి నాకు రూట్ చూపించేలాగా తెలిసింది, ఏదో ఒక శక్తి లోపల చర్చిని బయటికి వచ్చేలా, ఫాదర్ ని బయటకు వచ్చేలాగా చేసింది అనని. ఏదో ఒక శక్తి అంటే ఇక్కడ అనస్తేషియా శక్తి అలా పంపించింది అనని చెప్పిద్దనమాట. అంటే అడవిలోనే ఉంటూ అనస్తేషియా ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంటూ తన వైబ్రేషన్స్, తన ఎనర్జీని కూడా పంపిస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి. అది రాసేది ఎవరు వ్లాడిమిర్. ఎప్పుడైతే రాస్తున్నాడో తనకు అన్ని పిన్ టు పిన్ వివరాలు తెలిస్తేనే తను కరెక్ట్గా రాయగలడు, ఆ జ్ఞానం అనేది బయటికి వెళ్ళిద్ది అని ప్రతిదీ అలా రాసుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఒక పుస్తకం రిలీజ్ అయింది కదా, రెండో పుస్తకానికి అన్ని రెడీ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, ఆ పుస్తకాలు అచ్చేయించాలి కదా, అచ్చేయించాలన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దానికి ఒక మీటింగ్ పెడతారంట. మీటింగ్ పెట్టి అక్కడ కొంతమంది దానికి ఒక ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన వ్లాడిమిర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు రాస్తున్నాడు, వాళ్ళ పుస్తకము అమ్మడవటం కోసము అనని వాళ్ళు కొంతమంది, దాంట్లో సగం మంది ఏం చెప్తారంటే ఇది మేము నమ్మము, కొంతమంది ఏం చెప్తారంటే ఇది మేము నమ్ముతాము. మరి ఎవరైతే ఎక్కువ నమ్ముతారో వీళ్ళు పాజిటివ్ వాళ్ళు ఎక్కువ నమ్మారనుకో పుస్తకం రిలీజ్ అయింది, నెగిటివ్ వాళ్ళు ఎక్కువ నమ్మారనుకో అది రిలీజ్ అవ్వదు. అలాగా ఒక మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో సగం మంది మేము కాదంటారు, సగం మంది అవునంటారు. ఇప్పుడు మరి సగం మంది అవును సగం మంది కాదంటే మరి పుస్తకం ఏమవ్వాలి, ప్రింటింగ్కి వెళ్ళాలి, వీళ్ళు ఒప్పుకుంటేనే ప్రింటింగ్కి వెళ్ళిద్ది. దాంట్లో ఒక ఆఫీసర్ లెగుస్తాడంట. లెగిచి ఆయనదా ఒక కంపెనీ, ఆయన ఏం చేస్తాడు అంటే రీసెర్చ్ చేస్తాడంట. ఏం రీసెర్చ్ చేస్తాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు, అడవికి వెళ్ళా, అదే ఒక దీవికి వెళ్ళి అక్కడంతా రీసెర్చ్ చేసుకొని వచ్చానని చెప్పాడు కదా. రీసెర్చ్ చేసుకొని చెప్పినప్పుడు వీళ్ళు పుస్తకంలో కొన్ని మెన్షన్ చేస్తారు, ఇవి ఇవి అని. ఇవి చదివితేనే వీళ్ళు ఓకే చేస్తారు. ఈ కంపెనీ ఆయన ఏం చేస్తాడంటే ఇది చదివిన తర్వాత ఆ దీవికి వెళ్తాడంట. వెళ్ళి అసలుకి వ్లాడిమిర్ ఇక్కడ స్టే చేశాడా, స్టే చేసిన తర్వాత ఇక్కడ రష్యన్ మహిళ వచ్చిందా, మళ్ళీ రష్యన్ మహిళ దగ్గరికి వెళ్ళి నిజంగా ఈయన వచ్చాడా, మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ ఫాదర్ని అడుగుతారు, ఇక్కడ నువ్వేమేం చెప్పావు, ఇవన్నీ వాళ్ళు నోట్ చేస్తారంట. నోట్ చేసి ఆ ఇక్కడ చెప్పేస్తారు కదా, మీది మేము ఒప్పుకోము, వ్లాడిమిర్ అనే అబద్ధాలు రాస్తున్నాడు పుస్తకం సేల్ అవ్వటం కోసం అని. అప్పుడు ఆ కంపెనీ అది చాలా ఒక మంచి కంపెనీ అనమాట. వాళ్ళు చెప్పారు అని అంటే అది ప్రూఫ్. అలాంటి కంపెనీ ఆయన నిల్చొని, నేను ఈ వ్లాడిమిర్ ఇవన్నీ రాసిన తర్వాత నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చెక్ చేశాను, మరి హోటల్కి వెళ్ళి ఆ నేము ఆ రాసింది అన్నీ ఉంటాయి కదా, ఈయన ఏదైనా అబద్ధం చెప్పినా
వాళ్ళు రాసుకుంటారు కదా, పలా ప్లేస్ నుంచి వచ్చినవి, అవన్నీ నేను తెలుసుకొని వచ్చాను, వ్లాడిమిర్ చెప్పింది రైటు, కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ ఇవ్వచ్చు అనని చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్క దాంట్లో తెచ్చి జరుగుతూ జరుగుతూ అది ప్రింట్ అవుతుంది. అలా 2097లో రెండో బుక్ రిలీజ్ అయింది. ప్రతిసారి అనస్తేషియా కబురు పంపిద్ది దేనితోటి, టెలిపతి తోటి. ఈయన వెళ్ళి 3 నెలలకి 6 నెలలకి వెళ్ళి అక్కడ ఆమె చెప్పేదాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి చెక్ చేసుకోవటము, ఈయన పుస్తకం రావటం, ఇలా జరుగుతుంది. ఆఖరికి వాళ్ళ తాత చెప్పింది కూడా మెన్షన్ చేశారు పుస్తకంలో, వాటర్ గురించి. ఇలా ప్రతిదీ మెన్షన్ చేసుకుంటూ రాస్తూ ఉన్నాడు వ్లాడిమిర్. తర్వాత ఏమైందంటే 5 సంవత్సరాలు ఈ ఈ- ఈ లోపు ఏం చేస్తాడంటే వ్లాడిమిర్ ఒక మానసిక డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఏం చెప్తాడు అంటే, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు కదా, ఆ నాకు ఒక సొల్యూషన్ కావాలి. ఏంటిది అంటే, నాకు ఒక బాబున్నాడు, నా భార్య నా బాబుని చూడటానికి ఇష్టపట్టలేదు, దానికి రీజన్ కావాలి నాకు అంటే, మనస్తత్వము వాళ్ళకి తెలిసిపోయిద్ది కదా అని వెళ్తాడు. అయితే అడుగుతాడు, నీ భార్య నువ్వు పోట్లాడుకున్నారా? లేదు, మేమిద్దరం ప్రేమగా ఉంటాము. లేతే నువ్వేమన్నా క్రూరత్వ లక్షణాలు ఉన్నాయా, బాబుని ఏమన్నా చేస్తావు అనని? లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. పోనీ ఉమ్, ఆ, వేరే దేశంలో ఉండి నీ బాబుని నువ్వు కలవలేకపోతున్నావా? లేదు, నేను వెళ్ళొస్తూ ఉంటాను. నువ్వెక్కడుంటావు, నీ భార్య ఎక్కడుంటది? వెళ్ళొస్తూనే ఉంటానన్నాడు కదా, నువ్వెక్కడుంటావు, నీ భార్య ఎక్కడుంటది? నేను టౌన్ లో ఉంటాను, నా భార్య అడవిలో ఉంటది అని చెప్తాడు. నాకు తెలిసిపోయింది అంటాడు. ఏం తెలిసిపోయిందంటే, అనస్తేషియా పుస్తకం చూపించి, నువ్వు వ్లాడిమిర్వా? అవును, నీకు ఎలా తెలుసు? నేను చదివాను అనస్తేషియా పుస్తకము. మరి రాసింది కదా, బిడ్డను చూడనట్టు అని కీళ్ళేది అని కూడా రాసింది కదా, కాబట్టి అనస్తేషియా ఆలోచన ఏముందో నేను పసికట్టలేను, నాకు తెలియదు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు అనస్తేషియా కబురు చేసిద్ది అనమాట. బాబుకి 5 ఏళ్ళు వచ్చినాయి అంటే, బాబు నిన్ను చూడటానికి పరిపక్వత వచ్చింది, నువ్వు ఇప్పుడు బాబుని చూడొచ్చు అని కబురు చేసింది టెలిపతి ద్వారా. కబురు చేసినప్పుడు వ్లాడిమిర్కి ఇంకా ఆనందం అన్నమాట. తన 5 సంవత్సరాల కొడుకుని దగ్గరగా చూసుకోవచ్చు ఒకళ్ళనొకళ్ళు. ఆ ఆనందంతో ఆయన ఏం వెతుకుతాడంటే, ఆ స్కూల్కి వెళ్ళి ఒక 5 ఏళ్ల బాబు ఏం చదవాలి, ఏం చదివితే బాగుంటది, జనరల్ నాలెడ్జ్ గాని ఏదైనా అలాంటి బుక్స్, ఆ 5 ఏళ్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు, 5 ఏళ్ల బాబుకి ఏమైతే కావాల్సినవి అన్ని తీసుకొని చాలా హ్యాపీగా అనస్తేషియా దగ్గరకు వస్తాడనమాట బాబుని చూడటానికి రాగానే బాబుని చూపించింది, ఇదిగో బాబు అని. వాళ్ళు చాలా హ్యాపీగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న తర్వాత ఇంకా అనస్తేషియా వెళ్ళిపోయింది అనమాట, వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ బాబుకి బుక్స్ ఇచ్చి, నువ్వు ఈ పుస్తకాలు చదువుకో, నీకు మంచి జ్ఞానం అందిద్ది అని చెప్పిన తర్వాత, సరేనని తండ్రి చెప్పాడు కదా. పుస్తకం ఓపెన్ చేసి చూడంగానే 1+1 2 అని ఉంటది. ఇంకా ఆ పుస్తకం ఫస్ట్ పేపర్ చూడంగానే తనకి బాబుకు నచ్చదనమాట. బాబుకి లేడు, వడాలి వడాలియా బాబు పేరు. అయితే ఆ నచ్చక ఆ పుస్తకాన్ని పక్కన పడేసరికి వ్లాడిమిర్కి బాగా కోపం వస్తుంది, కొట్టేంత కోపం వస్తుంది, చేతుడు అనమాట కొట్టడానికి. నువ్వు పుస్తకం పడేస్తావా? నేను ఆ పుస్తకము ఎన్నో స్కూళ్ళు తిరిగి ఎంతో జనరల్ నాలెడ్జి ఉన్న పుస్తకాన్ని నేను ఎతికి తీసుకొస్తే నువ్వు ఈ పుస్తకాన్ని పడేస్తావా? బాగా కోపం వస్తే ఓ వడా అడుగుతాడనమాట, డాడీ నువ్వు నన్ను కొట్టాలని ఉందా, అయితే కొట్టు అని అంటాడు. ఎమ్మటే చెయ్యి వెనక తీసుకుంటాడు, నేనేంటి ఇలాగా చేస్తున్నాను అని. అప్పుడు అదేంటి నువ్వు కొట్టు అని అంటున్నావు, నా మీద నీకు కోపం రాలేదా? నేను కొట్టడానికి చెయ్యెత్తాను కదా, నువ్వు తప్పు అనని నీకు కోపం రాలేదా? లేదు డాడీ, నాకు కోపం రాలేదు. ఎందుకు అంటే, అమ్మ నీ గురించి చాలా గొప్పగా చెప్పింది, నువ్వు గ్రేట్ ఫాదర్ అని చెప్పింది అమ్మ నాకు. మరి గ్రేట్ ఫాదర్ని ఎవరన్నా కోపడతారా అనేసరికి తన తప్పు దానికి బాగా తెలిసింది అనమాట. నువ్వేం తెలుసుకున్నావు ఈ పుస్తకంలో?
1+1 2 కదా అంటే చెప్తాడు 1+1 2 అని ఉంది, నాకు అది నచ్చలేదు. మరి 1+1 2 కదా, నీకేం తెలుసు, నువ్వేం తెలుసుకున్నావు అన్నప్పుడు 1+1 1 అని చెప్తాడు. 1+1 ఎలా అయింది, నువ్వు అడవిలో ఉన్నావు, నీకు చదువు ఎలా వచ్చింది, నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు అని చెప్తాడు. లేదు డాడీ, నువ్వు ఒకటి, అమ్మ ఒకటి. 1+1 ఎవరు వచ్చారు, నేను వచ్చా. నేనెవరు, 1. ఇప్పుడు చెప్పండి డాడీ, 1+1 ఒకటా లేదా, ఒకటా రెండా? అప్పుడు దిమ్మ తిరిగిపోయిద్ది అనమాట వ్లాడిమర్కి. 1+1 కదా అంటే అక్కడ జ్ఞానానికి ఇక్కడ జ్ఞానానికి చాలా తేడా ఉందన్నమాట. తర్వాత డాడీ మీరు బిజినెస్ ఎలా చేస్తారు అని అడుగుతాడు. అడిగినప్పుడు మేము ఒక కోళ్ళ ఫారం పెడతాము, ఆ కోళ్ళు తెచ్చినప్పుడు ఈ సైజు ఉంటాయి, దాన్ని అమ్మేసరికి ఈ అమౌంట్ వచ్చింది అని అంటాడు. డాడీ నేను బిజినెస్ చేశాను, జీరో బిజినెస్, ప్రాఫిట్ అయితే బాగుంటది, నువ్వేం బిజినెస్ చేశావు? నేను మా తాతగారిని అడిగి కొన్ని గుడ్లు తెచ్చుకున్నాడంట. గుడ్లు తెచ్చుకొని ఆ కోడి ఎలా పొదిగిద్దో అలాగా దానికి గడ్డేసేసి ఆ హీటు ఎలా అయితే కావాలో ఆ హీట్ తోటి గుడ్లని పొదిగేలాగా చూశాడంట. ఒక 10 గుడ్లు వేసుకొని అవి ఆ పిల్లల్ని అడవిలో వదిలిపెట్టాడు. అడవిలో వదిలిపెట్టడం వల్ల అది న్యాచురల్ గా అక్కడున్న పురుగుల్ని, అక్కడున్న గింజల్ని అవి తిరిగి అవి వాటికి మళ్ళీ పిల్లలు పుట్టినాయి ఒక 3 నెలల్లోకి. ఇక్కడ నాకు జీరో పెట్టుబడి. మా తాతని అడిగి నేను గుడ్లు తెచ్చుకున్నాను, ఇక్కడ నేను డబ్బులు పెట్టలా. ఇవి 10 పిల్లలు అయినాయి. 10 పిల్లలు అడవిలోకి వెళ్ళి 3 నెలలు ఆగి మళ్ళీ 10 పిల్లల్ని పెట్టుకొని వచ్చినాయి. ఇక్కడ నాకు జీరో పెట్టుబడి, ఆదాయం ఎంత ఉంది? అక్కడ మీరేం చేస్తున్నారు, కొన్ని కోళ్ళనన్నిటిని ఒక ఫామ్లో బంధిస్తున్నారు, వాటికి ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తున్నారు అవి తొందరగా ఎదగటం కోసము. మరి అవి తినటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇక్కడ పెట్టుబడి మీకుంది, నాకు పెట్టుబడి లేదు. ఇక్కడ మీకు ప్రాఫిట్ కన్నా నాకే ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ న్యాచురల్, మీకు అన్యాచురల్ అనని వ్లాడిమర్కి వాళ్ళ బాబు చెప్తాడనమాట. అప్పుడు ఈయనకి ఇంకా అసలుకి ఈ బాబు చాలా చిన్నవాడు అనుకున్నది కాస్త ఈయన ఆలోచనకి ఈయనకి మతిపోతుందో అన్నమాట, ఆ ఒక్క విజ్డమ్కి. ఇంకా తర్వాత మరి నన్ను చూడాలని నీకు ఎప్పుడు అనిపించలేదా అని కొడుకుని అడుగుతాడు. అనిపించేది డాడీ, మరి ఎందుకు చూడలేదు? అమ్మ నన్ను చూడొద్దని చెప్పింది కాబట్టి నేను చూడలేదు, మీరు వచ్చేది నాకు తెలిసేది అంటే తండ్రి వస్తున్నాడు అనగా ఆ వైబ్రేషన్స్ ఆ కొడుకు తెలిసాయి అనమాట. అప్పుడు నేను తల్లి దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళకి ఫ్రెండ్స్ అంటే ఎవరంటే వాళ్ళ తాత ముత్తాత. వాళ్ళకంటూ కొన్ని ప్లేసులు ఉంటాయి, చిన్న చిన్న దీవుల్లాగా, లేకపోతే ఒక పొలం గనక ఎకరం పొలం తీసుకుంటే ఒకళ్ళు ఎలా ఉంటామో అలాగా వాళ్ళకు కొన్ని ప్లేసులు ఉంటాయి. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకునేవాడిని. మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసిపోయిద్ది, నేను తిరిగి అమ్మ దగ్గరకు వచ్చేవాడిని అనని అనస్థాసియా కొడుకు వడామియా అనుకుంటా, గుర్తులేదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను రేపు, అనని తండ్రికి చెప్తా ఉంటాడనమాట. ఇది ఇవాళ స్టోరీ మాస్టర్స్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడున్న మాస్టర్స్కి, దీనికి కావాల్సి నన్ను పెట్టడానికి కారణమైన శైలజ మేడంకి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నాలో ఉన్న జ్ఞానాన్ని పంచడానికి కారణమైన ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. డౌట్స్ ఏదైనా ఉండండి, అడగండి. నేను క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, నేను చెప్తాను. రికార్డింగ్ స్టాప్ చేయండి. ఇక్కడ అన్న దగ్గర అవ్వట్లేదు మేడం. సరోజ నీకు వచ్చింది హోస్ట్, మీరు చెయ్యండి. నేను ఎలా చేయాలి నాకు తెలియదు కదా. నేను చెప్తాను చూడండి. అక్కడ మోర్ అని ఉంది కదా, కింద పార్టిసిపెంట్స్ పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, అవి నొక్కు. నొక్కాను.
ఆయన నొక్కినప్పుడు పైన రికార్డ్ అని ఒక చుక్కలాగొచ్చి అట్లా ఉంది చూడండి. ఏంటి అది? రికార్డ్ అని ఉంది కదా, చుక్కలాగొచ్చేసి ఇట్లా రౌండ్ గా వచ్చింది కదా, అది నొక్కండి. రికార్డ్. ఓకే, కనిపించిందా? అది నొక్కండి. అది నొక్కండి.